దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మనమందరము కూడా మరి జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో, ఆయన మందిరములో ఈ రీతిగా దేవుని గణపరిచి ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి మరి దేవాది దేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు కూడా నడిపించినటువంటి సహోదరు మేరీ గారు కూడా ప్రభు పేరు వందనాలు. పరిచర్యలో సహకరించినటువంటి వారందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా మరి దేవుని మహిమపరిచినటువంటి మరి యవన బిడ్డకు కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రకాష్ ఎవరైనా గ్రూప్ లో మాట పెట్టండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మహోన్నతమైనటువంటి దేవుని కృప ద్వారా మనం ఈ విధముగా ఉంటున్నాం. ఎంతమంది బైబిల్ విషయాలను, బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను అవి వాస్తవము, నిజము అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ దినాల్లో నోవాహు దినములలో మహా జల ప్రళయం వచ్చింది అంటే ఇప్పటికీ కూడా కొంతమంది అపనమ్మకస్తులు లేకపోలేదు. 40 రోజులంట వర్షం కురిసిందంట, మొత్తం పర్వతాలు మునిగిపోయాయంట, కొండలు మునిగిపోయాయంట. మరి మొన్న ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీలో విజయవాడ మరి విలయవాడగా మారిపోయింది. ఇలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సహోదరి ప్రార్థన చేసినట్టుగా తాగటానికి నీళ్లు లేక, తినటానికి తిండి లేక, వస్త్రము లేక భయంకరమైనటువంటి స్థితిలో ఆ యొక్క విజయవాడ ఒక్క నైట్ లో, ఒక్క రాత్రి జరిగినటువంటి పరిణామం. ఆ పరిణామాన్ని అన్వేషకులు టీవీలో వాటిలో ఏం చెప్తున్నారంటే క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు. ఏమన్నారు? క్లౌడ్ బర్స్ట్. అంటే అదే మాటని నోవాహు దినాల్లో ఏమని చెప్పబడిందంటే ఆకాశపు తూములు విప్పబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. అంటే ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ఇప్పుడు ఏమంటున్నారు? క్లౌడ్ బర్స్ట్ అంటారు. అదే క్లౌడ్ బర్స్ట్ ఎనతెరపు లేకుండా 24 hours కురిసింది అనుకోండి, 40 days కురిసింది అనుకోండి, క్లౌడ్ బర్స్ట్ అయ్యి అదే ఆకాశం తూములు విప్పబడ్డాయి అనుకోండి, ఇక ఒక్కొక్క పట్టణం కూడా తుడిచిపెట్టుకుపోతుంది మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు అంతా కూడా దేవుని కృప మీదనే ఆధారపడి ఉన్నది. మరి ఎవరు కూడా రక్షించలేనటువంటి పరిస్థితి. మొన్న ఎప్పుడో గత సోమవారం సెలవులు ప్రకటించారు స్కూళ్ళన్నింటికి కూడా. ఒక్క చుక్క వర్షం కురవలే. పిల్లలందరికీ పండగే ఆ రోజు. ఎప్పుడైతే స్కూల్ పెట్టేస్తారో అప్పుడు విస్తారమైనటువంటి వర్షం. అంటే అంచనాలు కూడా మానవుడు వేయలేడు. దేవుని ఎదుట మానవుడు శిరస్సు వంచవలసిందే, తలదించవలసిందే. నాకు అన్నీ తెలుసు, నేను మొత్తం ప్రపంచాన్ని శాసించేస్తానని చెప్పి ఎంత విరవీగినా మానవుడు దేవుని ముందు సాగిలపడవలసిందే. అయితే మనము ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నాం. విజయవాడ కొరకు ప్రార్థన చేయడం మట్టుకే కాదు, కానీ తర్వాత నేను ప్రకటిస్తాను.
మన సహాయం కూడా మనము చేయగలగాలి. ఆ క్రియలు లేని విశ్వాసము ముడకమంట కదా. మరి ముఖ్యంగా దేవాలయాలు మునిగిపోయి ఈ రోజు మనం ఆరాధనకు వచ్చాం కానీ అక్కడ ఆరాధన జరగటం లేదు. బురదతో నిండిపోయి సౌండ్ సిస్టమ్ అంతా పాడైపోయింది. యాంప్లిఫైర్లు మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఒక మాస్టర్ గారు అయితే చనిపోయారు. ఒక రక్షించిపోయి వెళ్ళి ఆయన మరణించారు. దైవజనుల కుటుంబాలన్నీ కూడా చాలా రోడ్డును పడ్డాయి. నేను ఉదయము మరి ఏపీపీఎఫ్ మీటింగ్ కి నేను వెళ్ళి ఉన్నాను. మరి అక్కడ కూడా ఇదే చర్చ. అనేక విధాలుగా క్రైస్తవులే కాదు, సంఘాలే కాదు, ఇతరులమైనటువంటి వారు కూడా ఎంతో నష్టపోయి ఉన్నారు. మరి దేవుడు త్వరితగతిలోనే మరి మళ్ళా ఆ విజయవాడ పునర్నిర్మించబడాలి అని చెప్పి ముఖ్యంగా మనం ప్రార్థన చేసి దేవుని యొక్క కృప మన రాష్ట్రం మీద, దేశం మీద ఉన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ముఖ్యంగా పండుగలు, ఈ ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది మన ప్రాంతాలకి కదా. చాలా బీభత్సంగా పండుగలను జరుపుకుంటూ ఉన్నారు, సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా మన పండుగలు ఏంటి అంటే, మన పండుగలు ఏంటి? క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. పండుగే మహా రక్షణ తెచ్చుకొచ్చినటువంటి దినం. అందుకే నేను వైట్ డ్రెస్ వేయమంటాను, బ్లాక్ వద్దంట. మరి ఇంకా చిన్న చిన్నవి మట్లాలు అని కృతజ్ఞత అర్పణల పండుగ అని ఇంకేదమ్మా అది మనం చేయట్లేదు. అంటే మనం చేసేటువంటి పండుగలు ఎక్కువగా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ పండుగలన్నీ కూడా కొత్త నిబంధనలో మనం చూస్తాం, నూతన నిబంధనలో మనం చూస్తాం. బైబిల్ బాగా చదివేటువంటి వారికి అర్థమవుతుంది. ఈ పండుగలన్నీ కూడా మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఇవి మనకి కలిగినటువంటి పండుగలే. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు కొన్ని పండుగలను వారికి నిర్ణయించాడు. పాత నిబంధన చదవాలా అంటే ఖచ్చితంగా పాత నిబంధన చదవాలా. పాత నిబంధన అనేటువంటిది కొత్త నిబంధనకు అది ఒక ప్లాట్ఫామ్ లాంటిది అన్నమాట, ఒక కనెక్టివిటీ. ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఒక బ్రిడ్జ్ ఎలాగైతే అవసరమో, ఒక వంతెన అనేటువంటిది ఎలాగైతే అవసరమో, పాత నిబంధన గ్రంథము కూడా వంతెన వంటిది. ఆ పాత నిబంధన గ్రంథం స్టేజ్ లాంటిది మాట. అదంతా కూడా మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివితే, అందుకే యేసయ్య కూడా అంటారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చినాను అనేటువంటి మాటను మనము చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడు
ఈ పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని పండుగలను అనేటువంటివి నిర్ణయించాడు. ఏ పండుగ చేసినా ఆ పండుగ యొక్క పరమార్థం మనకి తెలియాలి. ఏమంటే ఏ పండుగ చేసినా పండుగ తాలూకా ప్రభు ఒక మాట అంటాడు, గుడ్డివాడికి ద్రోవ చూపితే ఏమి ప్రయోజనము అంటాడు ఆయన. మా దగ్గర కూడా వెళ్ళి గోతులు పడతారు కదా అంటాడు ఆయన. గుడ్డివాడికి దారి చూపకూడదంట. ఈరోజు ఏ పండుగ ఎందుకు చేస్తున్నామో, పండుగల యొక్క పారమార్థం ఏంటో, అవి ఎందుకు చేయాలో అనేటువంటిది తెలుసుకోకుండా చేస్తే నిజంగా గుడ్డివారితో సమానము. ఏ పండుగ చేసినా ఆ పండుగ తాలూకా సత్యాలను మనం గ్రహించాలి. నిజంగా దేవుడు అనేకమైనటువంటి ప్రజలలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. తన ప్రజల పక్షముగా ఆయన యుద్ధములు చేశాడు. తన ప్రజలకు ఆయన తోడే నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించాడు. వారికి అనేకమైనటువంటి దీవెనలు వారి మీద దేవుడు కుమ్మరించాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నిలవబడినటువంటి దేవుడు ఆయన. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు ప్రజలతో ఆయన నిత్య నిబంధన చేశాడు. అలాగే వారికి నిబంధన ద్వారా ఒక వాగ్దానం కూడా దేవుడు వారికి చేశాడు. ఏంటో వాగ్దానం అంటే, మనం ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనాలు అనేకమైనటువంటివి మనము ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు ప్రవచించడం అనేటువంటిది మనం చూస్తాం. అనేకమైనటువంటి ప్రవచనాలు, ముఖ్యంగా మనం ఈ యొక్క లెంట్ డేస్ లో, క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనాలు మనం చూస్తాం. ఏలగా మనం శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఇంకా ఇదిగో నీ రాజు సాత్వికుడు, దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉన్నాడు అని, మన అతిక్రమ క్రియలు బట్టి అతను గాయపరచబడను అని, ఇలాగా పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, అనగా రాబోతున్నటువంటి రక్షకుని గురించి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ముందుగానే తెలియజేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని కాపాడేటువంటి దేవుడు. అనేకమైనటువంటి పన్నాగాలు తన ప్రజలైనటువంటి వారి మీద పన్నినా, అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు అనేకమైనటువంటివి పన్నినా అవేవి కూడా ఫలించలేవు. ఇశ్రాయేలుని జయించలేకపోయారు. అలాగనే యూదులైనటువంటి వారిని మట్టి కరిపించలేకపోయారు. ఆనాడు హిట్లర్ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా అన్నాడట, నేను అధికారంలోనికి వస్తే నేను చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? యూదులందరినీ కూడా నేను నాశనం చేసేస్తాను. యూదులు ఈ భూమి మీద ఉండకుండా నాశనం చేసేస్తాను అనేటువంటి ఒక గొప్ప విప్లవంతో హిట్లర్ అనేటువంటి వాడు వచ్చాడు. కానీ తన ఆలోచనలన్నీ, తన ఎత్తులన్నీ, తన కుట్రలన్నీ కూడా ఏమైపోయాయంటే విఫలం అయిపోయాయి. అవి ఏమైనా ఫలించాయంటే ఏమీ ఫలించలేదు. యూదులు అనేకులుగా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చాలా మంది నేటి దినాల్లో కూడా క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టాలని, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నటువంటి వారిని హింసించాలని, వారందరినీ కూడా తుడిచిపెట్టాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్పతనాన్ని ఎవరు కూడా తగ్గించలేకపోతా ఉన్నారు. వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైపోతా ఉన్నాయి. ఏ మాత్రం కూడా ప్రయోజనం లేకుండా పోతా ఉన్నాయి.
అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు తన బిడ్డలుగా ఆనాడు అంగీకరించాడు. ఈనాడు దేవుని ప్రజలుగా దేవుడు మనందరినీ కూడా అంగీకరించి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటివి ఏమిటి అంటే, మొట్టమొదటిగా నిబంధన అనేటువంటిది దేవుడు చేశాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటిది దేవుడు నేర్పించాడు. పాత నిబంధన గ్రంథం ద్వారా దేవుడు కృతజ్ఞత అనేటువంటిది తన ప్రజలకు దేవుడు నేర్పించాడు. ఈ మూడు విషయాలు ఖచ్చితంగా మనం చూస్తాం. నిబంధన, ఆయన యందు భయభక్తులు, అలాగే కృతజ్ఞత. ఈ మూడు విషయాలు కూడా పాత నిబంధన గ్రంథంలో వీటి నుండి మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని నేను ఈరోజు ఉపోద్ఘాతం మాత్రమే చెప్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోట్స్ ఉంటే చక్కగా రాసుకోండి. ఉన్నాయి అలవాటు ఎవరికైనా? కొంతమందినే చూస్తాను ఇక్కడ నోట్స్. నేను దివ్యశిష్టు దగ్గర చూస్తాను. దివ్యశిష్టు వచ్చి పాస్టర్ గారు నా డైరీ అయిపోయిందండి, మాకేం రాసి అన్నీ అయిపోయింది. సరేనా అమ్మ, నేను డైరీ ఇస్తాను చెప్పి అలా డైరీ కూడా అయిపోతుంది. మళ్ళా ప్రియమైనటువంటి దేవుడు మంచి అలవాటు వాక్యాన్ని రాసుకోవడం అనేటువంటి. ప్రతి సంవత్సరం నాకు ఒక డైరీ ఉంటుంది అట్లాగా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అనేకమైనటువంటి కట్టడలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. దానితో పాటుగా నియామక కాలం ఆయా దినములలో వారిని కొన్ని పండుగలను కూడా ఆచరించమని చెప్పాడు. పండుగలను కూడా ఆచరించాలని చెప్పాడు. పండుగలు ఆచరించాలో వద్దా? లేవియా కాండము, ఈ పండుగలన్నీ కూడా లేవియా కాండము 23వ అధ్యాయం. లేవియా కాండము 23వ అధ్యాయము మొదటి నుండి చదివితే, మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినా చేయకూడదు. మీ సమస్త నివాసులు యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇది యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములు బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం యెహోవా పస్కా పండుగ జరుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నియామక కాలము, ప్రత్యేక విశ్రాంతి దినం గురించి అంత క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము. ఆ రోజు ఏ పని పెట్టుకోవడానికి లేదు. మన వాళ్ళందరూ ఆ రోజు పెట్టుకుంటారు పనులు కదా. విశ్రాంతి దినము సండే. అందుకే నీ పనులన్నీ కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్రాంతి దినము పరిశుద్ధ దినము. ఎంత ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆచరించమంటున్నాడు అంటే, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ కుటుంబము, ప్రతి దేవుని బిడ్డ కూడా ఎక్కడ కనబడాలా? దేవుని మందిరంలో కూడుకోవాల్సిందే. నిర్లక్ష్యం అండి. ఆ నిర్లక్ష్యం వల్లనే మన మీద రావాల్సినటువంటి దీవెనలు కూడా పోతా ఉన్నాయి. అశ్రద్ధ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దీంతో పాటుగా కొన్ని పండుగలను కూడా దాన్ని ఆచరించమని చెప్తూ ఉన్నాయి. పండుగలను కూడా ఆచరించమంటున్నాడు. ఆ పండుగల్లో ఒకరిద్దరు చేయవలసినటువంటి పండుగలు కాదు ఇవి. ఏమంటున్నాడు? అందరూ సంఘముగా కూడవలెను. అందరూ కూడా సంఘముగా కూడవలెను. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. అప్పుడే దేవుడు ఆ పండుగను బట్టి
ఆ సమాజానికి, ఆ సంఘానికి దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు. ఇప్పుడు మీరందరూ కూడా చాలా మంది డ్వాక్రా లోన్లు అవి కూడా ఉన్నాయి కదా, డ్వాక్రా లోన్లు ఉన్నాయి. అందులో మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా ఉంటారు ఇక్కడ. మరి ప్రెసిడెంట్ సెక్రటరీలకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏమి లేదా అంటే వడ్డీ ఎంత ఎంత అమౌంట్ ఇస్తారు? సర్టెన్ అమౌంట్. ఎంత అమౌంట్ ఇస్తారు? 10 లక్షల. అదే గ్రూప్ అందరికి 10 లక్షలు ఇస్తారు. ఆ 10 లక్షలు ఏం చేయమంటారు? 10 మంది కూడా. దేవుడు సంఘముగా కూడుకొని దేవుని గణపరుస్తానంట, సంఘం అంతటికి కూడా 10 లక్షలు ఇస్తారన్నమాట. హల్లెలూయా. అందరూ దీవించబడతారు. ఒక్కసారిగా దేవుని పరిశుద్ధాత్మ కృమ్మరింపు సంఘం మీద దేవుడు ఉంచుతాడు, అందరూ దీవించబడతారు. నిజంగా చాలా మంది దేవుని చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎలా తీసుకోవాలో తెలియకయే చుట్టూ తిరుగుతా ఉన్నారు అన్నమాట. ఏమంటే అయితే దేవుడు అంటున్నాడు, సంఘముగా కూడి పండుగలను ఆచరింపవలెను. పండుగలు ఆచరించాలో వద్దా? మేము పాత నిబంధన అండి, మేము కొత్త నిబంధన మనుషులు, మేము యేసయ్య బిడ్డలం. ఆ యేసయ్య అన్ని కూడా తీసారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పండుగలను ఆచరించారు. ఆ వాక్యాన్ని ఒకసారి చూస్తే యోహాను సువార్త చూడండి. బైబిల్ తెచ్చారు కదా, బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ కూడా చూడండి. యోహాను సువార్త మొన్న వారం మొదలువాడి చర్చిలో ఆ బైబిల్ తెచ్చిన అందరినీ లేచి నిలబడి చదవమన్నారు. వాళ్ళే లేచి నిలబడి చదివారు. తేలిన వాళ్ళు అందరూ కూర్చొనే ఉన్నారు. త్వరలోనే మన చర్చిలో కూడా అలా చదివిస్తారు. రైట్. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి, 55వ వచనం ఒకసారి. చదవండి. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండను గనుక అనేకులు తమ తాము శుద్ధి చేసుకొనుటకై తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూరులో నుండి బయలుదేరి యెరూషలేమునకు పస్కా పండుగ ఆచరించడానికి అనేక మంది పల్లెటూరులో నుండి సైతం కూడా ఎక్కడికి వచ్చారట? యెరూషలేముకు వచ్చారు. అంటే వారందరూ కూడా ఒక సంఘముగా యెరూషలేము ప్రధాన మందిరముగా ఆ దినాల్లో ఉండేటువంటిది. ఆ యెరూషలేములో అందరూ కూడా ఆచరించారు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చేటువంటి వారట? పల్లెటూరుల నుండి కూడా వచ్చేటువంటి వారు. ఆ యెరూషలేము అనేటువంటి పట్టణంలోనికి, ఆ మందిరానికి కూడా ఎంత ఆసక్తి అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. అయితే ఆ తర్వాత వారి ప్రశ్న చూడండి, అక్కడ వారు యేసుని వెతుకుచు మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. తర్వాత వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అప్పటికే యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగో అప్పగించాలా, ఆయన ఎలాగో ఏ విధముగా ఆయన సంహరించాలా, ఆయన మీద ఎటువంటి కుట్ర పడాలా అనేటువంటి ఆలోచనతో వీరున్నారు. ఇప్పుడు పస్కా పండుగకి ఆయన వస్తే ఖచ్చితంగా ఆయన పట్టుకొని నేలారోపణను మోపి ఆయన హింసించాలనేటువంటి ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారు అడుగుతున్నారు, అక్కడ ఇదిగో యేసును వెతుకుచున్న దేవాలయంలో నిలబడి మీకేమి తోచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి? మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పండుగకు వచ్చారా రాలేదా? ఎలాగొచ్చారు? జయోత్సాహముతో ఆ పండుగకు వచ్చారు. హల్లెలూయా. అదే మనం మంగళవారం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పస్కా పండుగకు, పులియని రొట్టెల పండుగకు, 3 పండుగలు ఒకసారి జరుగుతాయి అక్కడ. ఆ 3 పండుగలకు కూడా, ఆ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ఆ 2 ప్రథమ ఫలముల పండుగ, ఈ 3 ఒకసారి జరుగుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జయోత్సాహముతో ఆ పండుగలకు యెరూషలేములోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పండుగలకు వచ్చినాడు ఆయన. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండుగలను మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పండుగలు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా మనము ఆ ఆచారాలని వ్యవహారాలని మనము చేయడము కాదు, కానీ ప్రతి పండుగను కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రతి పండుగ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క పండుగను మనము ఖచ్చితంగా ఆచరించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఆ పండుగను మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆచరించడం అనేటువంటి దానికన్నా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పండుగ ద్వారా మనకి ఈ దినాన్ని ఏ విధముగా ఆ మహా సంతోషాన్ని, పండుగ అంటే సంతోషమే కదా, ఆ సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఎలాగ పొందుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. అమావాస్య పండుగలను అమావాస్య అని. కానీ మనం అమావాస్య అనేటువంటి పేరు తెలుగు బైబిల్లో మాత్రమే రాయబడి ఉంది. తర్జుమా చేసినటువంటి వారు దాన్ని అమావాస్య అని రాసేశారు. కానీ ఇంగ్లీష్ లో మీరు అదే మాటని మీరు తడిమితే, చూస్తే, గమనిస్తే న్యూ మూన్ అనేటువంటి మాట కనబడుతుంది. న్యూ మూన్ ఏమంటే ఆ కొత్తగా మళ్ళా ఆ వెలిగేటువంటి ఆ నెలవంక ఏదో అంటారు కదా, స్టార్టింగ్, అది సూచిస్తూ ఉంటుంది అన్నమాట. న్యూ మూన్ అనేటువంటి మాట తెలుగు బైబిల్ తర్జుమాలో మరి తప్పు అంటాను నేను, సరిపోను, కానీ అది అమావాస్య అనేటువంటి మాట రాసేసారు అక్కడ. కానీ ఇంగ్లీష్ బైబిల్ చూడండి, న్యూ మూన్ అనేటువంటి మాట అక్కడ రాయబడటం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకోవడం అంటే కాదు, కానీ వాటి ద్వారా ప్రభువుని మనము స్తుతించాలి. స్తుతించడం ద్వారా మన హృదయంలో దేవుని యొక్క ఆనందాన్ని నింపుకున్నటువంటి వారం అవుతాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు నిన్న గ్రూప్ వాట్సాప్ లో నెలలు పెట్టాను నేను. ఏమంటే యూదుల యొక్క 12 నెలలు కూడా ఎంతమంది చూశారు? ఎంతమంది పడుకున్నారు కదా? ఆసక్తి ఉండాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యూదుల నెలలు అనేటువంటివి అక్కడ నేను పెట్టడం జరిగింది. ఆ యూదుల నెలలు తాలూకా రెఫరెన్స్లు కూడా పెట్టడం జరిగింది. అవి మన నెలలకు ఎలాగ సరిపోతాయి అనేటువంటిది నేను చూపించాను. వాక్యాన్వేషకులుగా ఉండాలి. సంఘం అంటే ఏదో గుడ్డిగా వచ్చి గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు. ఆ యూదుల నెలలు ఆ నిసాను మాసం నుంచి స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళకి మార్చి ఏప్రిల్, మనకి మార్చి ఏప్రిల్. అందుకే నిసాను మాసంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడ్డారు. అంటే మార్చి ఏప్రిల్ మధ్యలో మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది. ప్రతి దానికి కూడా బైబిల్ చరిత్ర అండి. ఏదో గుడ్డు పుస్తకం కాదు, మనుషులు రాసిన పుస్తకం కాదు, దైవావేశముతో రాయబడినటువంటి పుస్తకం ఇది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి పుస్తకం ఇది. ఇందులో ఏ విధమైనటువంటి బోటకపు మాటలు లేవు, కల్పితమైనటువంటి మాటలు లేవు, ఇందులో అబద్ధాలు లేవు. అమ్మా, ఏ విధమైనటువంటి కల్పన కథలు కూడా లేవు. హల్లెలూయా. అయితే 7 నెలలు కూడా, ఆ 12 నెలలు కూడా యూదుల యొక్క క్యాలెండర్ పెట్టడం జరిగింది. అవి దేనిని బట్టి తీసుకుని వచ్చారో కూడా రెఫరెన్స్లు కూడా నేను ఇచ్చాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ యొక్క యూదుల యొక్క నెలలలో 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు కూడా
4 పండుగలు వస్తాయి. తర్వాత 6 నెలల్లో 3 పండుగలు వస్తాయి. ఫస్ట్ 6 నెలల్లో 4 పండుగలు, తర్వాత 6 నెలలలో 3 పండుగలు వస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తు వైపే చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఇంత డల్ అయితే ఎలాగండి? హల్లెలూయా. చురుకుతనం ఉండాలండి. హల్లెలూయా. ఇంకా రావాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఈ 7 పండుగలు కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాయి. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. నేను ఒక హోంవర్క్ ఇస్తున్నాను ఎవరి బిడ్డలకి, సండే స్కూల్ వాళ్ళకి, అలానే చర్చ్లో ఎవరైనా పర్వాలేదు. ఒక చార్ట్ ప్రిపరేషన్ చేసుకొని రావాలి. నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ సందేశం మీద చార్ట్ అంటే ఒక పక్కన చక్కగా డేట్స్ వేసుకొని, మరో పక్కన యూదుల డేట్స్ వేసుకొని, మరో పక్కన పండుగల పేర్లు రాసి, మరో పక్కన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాదృశ్యం రాసి, అది నీట్గా ఎవరైతే చార్ట్ ప్రిపేర్ చేసుకుని వస్తారో వారికి మంచి గిఫ్ట్ ఇస్తాను వచ్చేవారు. ఒకవేళ ఎవరైనా అలా ప్రిపేర్ చేస్తున్నాం పాస్టర్ గారు, కొద్దిగా మాకు క్లూస్ కావాలి అంటే నేను రాసుకున్నది నేను ఫోటో తీసుకుని పంపిస్తాను. ఈ వారంలో ఇంట్రెస్ట్ అయిన నాకు పర్సనల్ గా ఫోన్ చేస్తే నేను ఫోటో తీసి పంపిస్తాను. అది ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 పండుగలు. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ. ఈ పండుగ యూదుల క్యాలెండర్ ప్రకారముగా నిసాను మాసము 14వ తేదీన పండుగ వరకు వస్తుంది. అంటే మనకి మార్చి ఏప్రిల్లో ఆ పండుగ వస్తుంది. అయితే ఈ పస్కా పండుగ అనేటువంటిది మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. హల్లెలూయా. పస్కా పండుగ, అక్కడ గొర్రె పిల్లను బలి ఇవ్వాల్సినటువంటి పండుగ. ఇప్పుడు పస్కా పండుగ అనేటువంటిది మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారముగా ఎవరిని సూచిస్తున్నది అండి? గట్టిగా మాట్లాడాలా? ఇంకా గట్టిగా, యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నది. హల్లెలూయా. నేను వస్తా ఉంటే ఈ వర్షంలో కూడా అది ముద్దయిపోతుంది. ఏంటది? గొర్రెపిల్ల. అది ముద్దయిపోతుంది, ఇల్లు ముద్దయిపోతున్నారు. అయినా కానీ దాన్ని ఈడ్చుకొని లాక్కొని పోతా ఉన్నాయి అక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజు నీవు నేను బలి అర్పించవలసినటువంటి అవసరము లేదు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తును పస్కా పశువు మన కొరకు వధించబడెను. హల్లెలూయా. మొట్టమొదటి పండుగలో యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు, పస్కా పండుగ. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ. ఇది నిసాను మాసము 15వ తేదీన ఇది జరుపుకుంటారు. మార్చ్ ఏప్రిల్ ఇది కూడా నిసాను మాసంలోనే.
చెప్పాను కదా, ఒకేసారి 3 పండుగలు వస్తాయి. అది ఒకటి పాస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ. ఈ 3 ఒకసారి వస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ పులియని రొట్టెల పండుగ అంటే ఏ రొట్టె కూడా ఏమవ్వకూడదు, పులియకూడదు. పులుపు దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. అందుకే నేను పరిశుద్ధ బల్ల ఇచ్చినప్పుడు ఆ మాట ఉపయోగిస్తుంటారు, పులియని ద్రాక్షారసము అనేటువంటి మాట. అది పులిస్తే వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. పాడైపోవడం మా దేవుడు అది పులుసు పెట్టింది కదా, లైన్లు కట్టి తాగేస్తారు కదా. ప్రియమైన దేవుని బిడ్డగా, పులియని ద్రాక్షారసం అంటే ఈ మాట కూడా చూడండి ఒకసారి, దావీదు కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనము. దావీదు కీర్తన 16వ అధ్యాయం 10వ వచనము. ఎందుకనగా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఆయనలో పులుపు అనబడుతున్నటువంటి పాపము ఏ మాత్రము కూడా లేదు. హల్లెలూయా. రెండవదిగా, మొట్టమొదటిగా పాస్కా పండుగ యేసయ్య మరణాన్ని సూచిస్తుంది, క్రీస్తు మరణాన్ని. రెండవదిగా పులియని రొట్టెల పండుగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని సూచిస్తూ ఉన్నది. ఆయన పులియని రొట్టెల పండుగలో పాల్గొని ఉన్నాడు, అనగా ఆయనలో పాపం ఏమాత్రం కూడా లేదు. పులిసినటువంటి పదార్థం అనేటువంటిది ఆయనలో లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. రెండవ పండుగలో మనకి నేర్పిస్తున్నది, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇది పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. నిస్సాను మాసము 16వ తేదీ. నిస్సాను మాసం 16వ తేదీ. మనకి అది మార్చి, ఏప్రిల్లో వస్తుంది. ఇది ఈ పండుగ దేన్ని సూచిస్తుందో తెలుసా? క్రీస్తు పునరుద్ధానాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. మొదటి పండుగ క్రీస్తు మరణాన్ని, రెండవ పండుగ క్రీస్తు యొక్క సమాధిని, మూడవ పండుగ క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని సూచిస్తున్నది. ఆయన తిరిగి లేచినటువంటి దినాన్ని ఆయన సూచిస్తుంది. ఈ పండుగలు 3 లైన్గా వస్తాయి. నిశాన మాసం 14, నిశాన మాసం 15, నిశాన మాసం 16. మనకి గుడ్ ఫ్రైడే, మరుసటి దినము నిశ్శబ్ద దినము, మూడవ దినము తిరిగి లేచినటువంటి దినము. హల్లెలూయా. ఆ పండుగలకి యేసుక్రీస్తు ప్రభు వారికి పోలిక, ప్రతిబింబముగా యేసయ్య కనబడుతున్నారు. చూడండి ఒక వాక్యము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. ప్రథమ ఫలముల పండుగలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఉన్నాడు. ఆ తర్వాత మనం అందరం కూడా లేవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. ఇది యూదుల క్యాలెండర్ ప్రకారము శివన్ అనేటువంటి నెల 6వ దినాన్ని దీన్ని జరుపుకుంటారు. మన క్యాలెండర్ ప్రకారంగా మే, జూన్ లో ఈ యొక్క పండుగని జరుపుకుంటారు. మే గాని లేదా జూన్ గాని ఈ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పెంతెకోస్తు పండుగ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చూసినట్లయితే, ఇదిగో పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి పరిశుద్ధాత్మతో నిండువారే.
అప్పుడు ఏర్పడింది సంఘం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత సంఘం ఏర్పడింది. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దేనికి సాదృశ్యంగా ఉన్నదో తెలుసా? క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. 5వ పండుగ బోరల పండుగ. ఏ పండుగ? బోరల పండుగ. ఇది సెప్టెంబర్ అక్టోబర్ లో ఇది వస్తుంది. మన క్యాలెండర్ ప్రకారంగా, యూదుల క్యాలెండర్ ప్రకారంగా తిస్రీ అనేటువంటి ఆ దినములలో 1 లేదా 2 తేదీల్లో ఇది వస్తున్నది. తిస్రీ, ది హీబ్రూ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదో తెలుసా? 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. హల్లెలూయా. బోరల పండుగ పరలోకము నుండి ప్రభు మరలా దిగి వచ్చడానికి అది సాదృశ్యంగా కనబడుతూ ఉంది. క్రీస్తు తిరిగి వచ్చుట, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘారుడై మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని పాట ఉంటుంది మన వేగిత పాటల పుస్తకంలో. దేవా నీవే మా జీవం నీవే, రాయసయ్యా త్వరలో నీ రాక కోరి వేచి ఉన్నా, రాగా త్వరలో. దేవా నీవే నా జీవం నీవే, రాయసయ్యా త్వరలో నీ రాక కోరి వేచి ఉన్నా, రాగా త్వరలో. దేవా నీవే. Here comes the King, here comes the King, here comes the King, here comes the King, here comes the King of Lords, mighty Lord, Emmanuel, Lord. Here comes the King, here comes the King, మేఘాలపై రానయ్యున్నా, దూతగణములను స్తుతింపా. మేఘాలపై రానగా, దూతగణములను స్తుతింపా. ఆనందముతో నీతోని సదా స్తుతింతు, ఆ మహానందముతో నీతోని సదా వసింతు. దేవా నీవే మా జీవం నీవే, రాయసయ్యా త్వరలో నీ రాక కోరి వేచి ఉన్నా, రాజా త్వరలో. దేవా నీవే మా జీవం నీవే. హల్లెలూయా. బూరల పండుగ యేసుక్రీస్తు ప్రభు వారు అలా రాబోతున్నారు అనేటువంటి సూచన మనకి కనపడుతున్నది. 6వ పండుగ ప్రాయశ్చిత్త దిన పండుగ. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. ప్రాయశ్చిత్త దిన పండుగ చూడండి ఒకసారి. వారు తాము పొడిచిన
జకరియా గ్రంథం 12:10. అర్థం అవ్వట్లేదమ్మా. వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి దుఃఖించుచు ప్రలాపింతురు. హల్లెలూయా. ప్రాయశ్చిత్త పండుగ. ఇప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు రావడంతో అందరూ కూడా ఏం చేస్తారట? ఏక కుమారుడు గురించి గుండె బాదుకొని ఏడుస్తారంట, పశ్చాత్తాపడతారంట. అయ్యో, మేము సువార్త చెప్పినప్పుడు వినలేదే, ఆయన రక్షకుడు అని చెప్తే మేము వినలేదే, ఎంత పాపులం అయిపోయామా, ఎంత భ్రష్టులం అయిపోయామని చెప్పేసి వారు రోగిస్తూ ఏడుస్తూ ఉంటారు. దీనిటువంటి దేవుని బిడ్డరా, దీనికి కారణం ఏంటో తెలుసా? మరలా యూదులందరూ తిరిగి రావడానికి సాదృశ్యం అండి. యూదులు ఇప్పుడు అందరూ కూడా ఏమైపోయారంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెదిరిపోయారు, ప్రపంచం నలుమూలకి కూడా చెదిరిపోయారు. ఇప్పుడిప్పుడే ఏం చేస్తున్నారో తెలుసా? అందరూ కూడా తిరిగి వస్తా ఉన్నారు. అలా నూతన యెరూషలేము కట్టబడబోతా ఉన్నది. దేవుని రాకడ అతి సమీపముగా ఉంటూ ఉన్నది. 3 పండుగలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం ఏ పండుగల్లో ఉన్నాం తెలుసా? 4-5 తర్వాత 4-5 పండుగల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రాయశ్చిత్త దిన పండుగ ఇది తిస్రీ మాసంలో 10వ తేదీన వస్తుంది. సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో మన క్యాలెండర్ ప్రకారంగా ఇది యేసుక్రీస్తు ప్రభువాని యూదులు గుర్తించుట అనేటువంటి దానికి సాదృశ్యంగా కనబడతాం. ఇక 7వ పండుగ గుడారాల పండుగ లేదా పర్ణశాలల పండుగ. యెహెజ్కేలు 48వ అధ్యాయము 35వ వచనం. యెహెజ్కేలు గ్రంథము యెహోవాయుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యముగా ఉన్నది. యేసయ్య 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడట గొర్రెపిల్ల, సింహము ఒక దగ్గరే కలిసి ఆడుకుంటాయి, పచ్చిక మేస్తాయంట. గొర్రెపిల్ల, ఇంకోటి ఏంటి బాబు? సింహం. ఇది ఎక్కడైనా జరిగే పనా? గొర్రెపిల్లకి సింహం కలిసి ఆడుకుంటాయా? అది యేసయ్య 1000 ఏళ్ల పాలన. హల్లెలూయా. దీనికి సాదృశ్యముగా గుడారాల పండుగ. ఇది సుక్కోతు పండుగ అని కూడా అంటారు. చూడండి ఒకసారి, తిస్రీ నెల 15 ఆ యొక్క 22 తేదీల మధ్యలో ఇది జరుగుతుంది. ఇది కూడా సెప్టెంబర్ అక్టోబర్ లోనే జరుగుతుంది. కాబట్టి 7 పండుగలు ప్రధానం. ఇంకా చాలా పండుగలు ఉన్నాయి కానీ ప్రధానమైనటువంటి పండుగలు ఈ 7 పండుగలు. 7 పండుగలు కూడా ఎవరిని చూపిస్తున్నాయి? అంబేద్కర్ బొమ్మ ఉంటుంది కదా, అలాగే ఎక్కడ చూసేది అలాగే ఉంటుంది కదా. అలాగా మనం కూడా ఎవరి వైపు చూపిస్తున్నాయి? యేసయ్య వైపు చూపిస్తున్నాయి. హల్లెలూయా. 7 పండుగల్లో కూడా మన రక్షకుడైనటువంటి యేసయ్య కనబడుతూ ఉన్నాడు. ఆ పండుగల తాలూకా పరమార్థం అది. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా వేరవలయు ఇప్పుడు నాకు పండుగ. అభయ అభయ అభయ
ఆనందమోగా దేవుని ఆశ్రయాము దివ్య హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులకు 7 పండుగలలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు చిత్తం అయితే ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క పండుగ గురించి దేవుని వాక్యాన్ని మరి అందించాలని ఆశపడుతున్నాను. కాబట్టి దేవుని యందు యేసుక్రీస్తు ప్రభు వారు మనం నమ్ముకొని ఉన్నాము అంటే ఆయన మన ఎడల చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు ఈ పండుగల్లో మనకి కనబడుతున్నాయి. పండుగ అంటే ఆనందము, యేసయ్యని కలిగినటువంటి వారికి కూడా ఆనందమే. హల్లెలూయా. కాబట్టి ఏ విధముగా ఆయన సంతోషాన్ని తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అనేకమైనటువంటి అగచాట్లు పడ్డారు ఈ పండుగల ద్వారా. కానీ ఈ రోజు మనము ఈ పండుగల ద్వారా ఏ అగచాట్లు పడటం లేదు, కానీ ఆయనను సొంత రక్షకుడిగా మన హృదయంలోనికి చేర్చుకుంటే చాలు, మన బ్రతకంతా కూడా పండుగే. హల్లెలూయా. కాబట్టి 7 పండుగలు కూడా ధ్యానం చేద్దాం, ప్రభు అయినటువంటి యేసుని స్తుతిద్దాం, మన జీవితాలను సరి చేసుకుందాం, పరమపురి అయినటువంటి పరలోకం వైపు మనము ప్రయాణం చేద్దాం. అతి ధన్యత కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.